బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షామీర్పేటలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి తిమ్మాయిపల్లి నుంచి షామీర్పేట వెళ్లే దారిలో చెట్టు విరిగి ఓ బైకర్పై పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బైక్ నెంబర్ ఆధారంగా మృతుడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. షామీర్పేటలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి తిమ్మాయిపల్లి నుంచి షామీర్పేట వెళ్లే దారిలో చెట్టు విరిగి ఓ బైకర్పై పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బైక్ నెంబర్ ఆధారంగా మృతుడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హలో ఇది ఉందే చెట్టు అది. హలో ఇక్కడ షామీర్పేటలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి తిమ్మాయిపల్లి నుంచి షామీర్పేట వెళ్లే దారిలో చెట్టు విరిగి ఓ బైకర్పై పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బైక్ నెంబర్ ఆధారంగా మృతుడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, అసలు ఏం జరిగింది? ఒక హాఫ్ అన్ అవర్ క్రితం ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం మేడ్చల్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో పడింది. దీంతో కీసర మండలంలో ఈదురుగాలులు ఎక్కువ రావడంతో అక్కడ చెట్లు విరిగి అక్కడ నుంచి పాస్ అవుతున్నటువంటి ఒక వాహనదారు మీద పడడంతో ఆయన అక్కడికి ప్రాణాలు కోల్పోయాడు. ఆయనని ఇప్పటికే హాస్పిటల్కి తరలించారు. ఆయన ఎవరు అనేటువంటి అంశం పైన అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో అధికారులు వర్షం గడిచినటువంటి వారం 10 రోజుల నుంచి కూడా క్లియర్ గా వర్షం పడుతున్నటువంటి క్రమంలో కానీ, ఈదురుగాలులు అధికంగా వస్తున్నటువంటి క్రమంలో కానీ ఆ జనాలు చెట్ల పరిసర ప్రాంతాల్లో లేదంటే స్తంభాల పక్కన నిలబడితే చెట్ల దగ్గర నిలబడితే ఏ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉంటుందనేది మనము ఈ ఘటన చూస్తే మనకి ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా వర్షాలు అధికంగా ఉన్నాయి. వర్షాకాలం ఇంకా రానేలేదు. అప్పటికే ఈదురుగాలులు కొన్ని ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కొంచెంసేపు పడినప్పటికీ కూడా కొంచెం ఎక్కువ మోతారులో వర్షం పడుతుండడంతో జనాలకు ఇబ్బందికరంగా పరిస్థితులు మారుతా ఉన్నాయి. సో ప్రస్తుతం కీసర మండలంలో ఈదురుగాలులతో చెట్టు విరిగి ఒక వాహనదారుతో తను అక్కడే చనిపోయాడు. సో ఇలాంటి ఘటన వల్ల జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి జనాలు కూడా, అధికారులు అప్రమత్తం చేసినప్పటికీ కూడా జనాలు కూడా తమ వంతు జాగ్రత్తలు పాటించాలనేటువంటి అంశాన్ని అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వర్షం ఇంకా ఉప్పల్ పరిసర ప్రాంతాలు, దాని తర్వాత ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్లో మోస్తారు వర్షాలు కురుస్తా ఉన్నాయి. సో అంటే మొదటగా ఉప్పల్, ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షానికి ఈ ఘటన జరిగింది. సో ఇంకా ఎక్కువ వర్షం మేబీ రాత్రి లేదంటే రేపు వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ సూచిస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి జనం మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. బేసిక్ గా ఈ ఘటన మాత్రం తిమ్మాయిపల్లి నుంచి షామీర్పేట వెళ్లే మార్గ మధ్యంలో అక్కడ ఒక పెద్ద చెట్టు అక్కడ నుంచి పాస్ అవుతున్నటువంటి వాహనదారు మీద పడి అతను ప్రాణాలు కోల్పోయాడు. సో భారీ చెట్ల ఎక్కడైతే ఉన్నాయో అవి ఈదురుగాలులకి కానీ, అధిక వర్షానికి కానీ అవి విరిగి పడేటువంటి అవకాశం ఎక్కడైతే ఉందో వాటిని అధికారులు కూడా గుర్తించి వాటిని తొందరగా తొలగిస్తే ఇట్లాంటిది మళ్ళీ ఘటనలు జరగకుండా ఉండేటువంటి ఆస్కారం ఉందని జనాలు కోరుతా ఉన్నారు. మరి అధికారులు మరింత అప్రమత్తంగా అయితే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్ గా మాత్రం వర్షాలు ఇప్పుడిప్పుడే మళ్ళా స్టార్ట్ అవుతున్నాయి. జనం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రిక.